ఇవాళ ఉరితాళ్ళు అందుకొని ఉరితాళ్లతోటి ఒక నిరసన కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చిందట. ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు ఉరితాళ్లతోటి వస్తానట. మరి ఏందో ఇది సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళట. సాయి ప్రియ అసోసియేషన్ వెల్ఫేర్ వాళ్ళు సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్ కి ఉరితాళ్ళు పట్టుకొని 200 మంది రాబోతుందని మనకు ఒక మ్యాటర్ పెట్టిండ్రు. మరి ఇది ఏందో దేనికో చదివే ప్రయత్నం చేద్దాం. ప్రెస్ నోట్. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ నాయకుల అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడినారు అన్న కాంగ్రెస్ వారు ఇప్పుడు మేము వారికన్నా తక్కువేం కాదు అంటూ కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం పర్వతాపూర్ విలేజ్ లో సాయిప్రియ కాలనీలో పైసా కూడబెట్టుకొని 1994 నుండి 2002 వరకు 350 మంది పేదలమైన మేము నెలకు 500 రూపాయలు కట్టి వాయిదాల పద్ధతిలో ఫ్లాట్లు కొన్నాము. అట్టి ఫ్లాట్లకు LRS ఉన్నది. కొన్ని ఫ్లాట్లకు మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నాయి. కరెంటు బిల్లు, ఇండ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయి. వీటిని ఇచ్చే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. పర్వతపూర్ సాలార్ జాంగ్ కంచెలో 362 ఎకరాలు ఉంది. 10-11 సర్వే నెంబర్స్ లోని భూమి పట్టేదారు 1986లోనే అమ్ముకున్న తర్వాత 1996లో ఇదే అమ్ముకున్న సర్వే నెంబర్స్ లోని భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద పట్టేదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ప్రభుత్వాన్ని వమ్ములను మోసం చేసినారు. ప్రభుత్వాన్ని వాళ్ళను కూడా మోసం చేసినారట. ఈ మోసపూరిత డిక్లరేషన్ చెల్లదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది సీలింగ్ ల్యాండ్ అని ఫ్లాట్ల యజమానులకు ఇబ్బంది కలిగించగా తిరుగుబాటు చేశాము. ఇటు తప్పు తెలుసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యను రెగ్యులరైజేషన్ మార్గమని తెలిపి జీవో 118లో ఇట్టి యజమానులకు రెగ్యులరైజేషన్ కు హక్కు ఇవ్వడం జరిగింది. ఈ జీవో 118లో యజమానులు అందరూ అప్లికేషన్స్ ఫీ పే చేసిన ఉన్నారు. ఇటు అప్లికేషన్స్ పెండింగ్ కన్సిడరేషన్ లో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పేదలకు సాయం చేయవలసిన కాంగ్రెస్ నాయకులు పేదల ఉసురు పోసుకుంటున్నారు. ప్రజావాణిలో, ప్రజా దర్బార్లో మరియు స్థానిక నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్థానిక బీఆర్ఎస్ పార్టీ మీదున్న అవినీతి వ్యతిరేకత మరియు మేయర్ కార్పొరేటర్లను లొంగ తీసుకొని మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు లొంగకపోవడం వలన సాయిప్రియ నగర్ పేదల ఇండ్లు కూలగొట్టించారు. కాంగ్రెస్ వారు ఇదే పర్వతపూర్లో సాలార్ జంగ్ కంచెలో 1 సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటల సీలింగ్ భూమి ఉంది. అలాగే మేడుపల్లి సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు మరియు లోకల్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పంచుకున్నారు. వారిని కూడా ఏమీ అనలేదు. వారి వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు కోట్ల రూపాయలు ముట్టినాయి. అందుకే 1 సర్వే నెంబర్లోని ఇండ్లను ముట్టుకోలేదు. మొత్తానికి చూడు ఎంత పని చేసిందో వీళ్ళు. ఇక ఉన్నది వాళ్ళ బాధలన్నీ రాసుకొచ్చింది. సాయిప్రియ నగర్ లో ఏ ఇయర్ ఇది? 1994. 1994కు ముందు కాంగ్రెస్ ఉన్నది. 94 తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. 2002లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉన్నది. 2004లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఈ మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నది. చూడండి, ఇక్కడ వాళ్ళు నెలకు 500 రూపాయలు కట్టి వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు. ఆ ల్యాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు కొంచెం ఇబ్బందులు పెట్టిందట. వాళ్ళు తిరగబడితే అరే వీళ్ళకి ఇక శాశ్వత పట్టాలు ఇద్దామని ఆలోచన చేసిందట. ఇప్పుడు అవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళా వెనక గుంజుకునే ప్రయత్నం చేస్తుందట. కానీ వాళ్ళ నాయకులకు మాత్రం 1వ సర్వే నెంబర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్లకు పైసలు అప్పచెప్పి వాళ్ళ భూములు వాళ్ళకు ఉన్నాయి. పేదల భూములు మాత్రం గుంజుకునే ప్రయత్నం చేస్తాడట. దీనికి సంబంధించి 12 గంటలకు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉరితాళ్లతో రాబోతున్నట్టు. ఇగో మాకు మరణం తప్ప మరో మార్గం లేదు. మీకు పైసలు కావాలంటే మా కిడ్నీలు, లివర్లు, గుండెలు, రక్తం ఇస్తాం, అమ్ముకోండి. కాంగ్రెస్ నాయకులారా, మాకు నిద్ర కరువు చేసి మీరు ఏసీ రూముల్లో కులకండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడా? ప్రజా దర్బార్లో దరఖాస్తు న్యాయం చేయమని చేసుకుంటే ఇల్లు కూల్చారు. అయిపోయా, అధికారంలోకి వచ్చి 80 రోజులు కాలేదు, అప్పుడే పేదల ఇల్లు కూలగొట్టారా? మరి ఏందనుకుంటాను?
మార్పు అంటేనే అది పేదోళ్ళు ఇల్లు గుంజుకోవడం, పేదల మీద దాడులు చేయడం, నీళ్ళు ఇవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇక మనం కూడా ప్రెస్ క్లబ్కి ఒకసారి పోయి ఆ పేదల బాధలేంది ఎట్లున్నాయి అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది చూపేది ఇది మళ్ళీ బర్నింగ్ ఇష్యూల కింద ఇది మల్లిగాన సొంటోడు ఉంటే ఛానల్ ఎగిరిపోయే ప్రయత్నం చేయాలని చూస్తాడు. వాడు చిన్న చిన్నవి కూడా చూస్తాను అన్నట్టు మన ఛానల్లో. ఏది అది ఉన్నది కానీ చిన్న చిన్నవి కూడా చూస్తాడు. ఎట్లా అరే బోరే ఇవి అంటే ఇక్కడికి ఏమంటలేడు. మనం అంటాం అప్పుడప్పుడు ఏం మేనబ్బా మరి దాంట్లో చూడు అప్లికేషన్ పెడతాను, వాడు మేలు పెడతాడు యూట్యూబ్ అని. ఇవి ఆర్సిగా తిట్టినాను, వీడు తిట్టినే మనం పెడతలేము. ఎప్పుని బతకని కుక్క అని మనం విడిచిపెడతాను. వాడు చిన్న చిన్నవి బట్టి పెట్టి వీడియోలు డిలీట్ చేపిస్తాను. నిన్నో వీడియో డిలీట్ చేయించిన వాడు దొంగ. అన్ని గివే ఎల్కథలు పడతాడు ఎక్కువ.